బయట 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు చేస్తే జీవితాలు ఏమైనా మారుతున్నాయా? మీరు చేసేది నేను చేసి మన పిల్లల గురించే, అవునా కదా? అందుకని ఏం చెప్పాలంటే 3 సంవత్సరాలు ఎవరైతే తీసుకొచ్చారో గట్టి పడుతుంది. 3 సంవత్సరాలు పట్టుకుంటే గట్టి 3 సంవత్సరాలు పడితే 3 తరాల వరకు నీ వంశం మారిపోతుంది. 3 తరాలు పడితే మీ పిల్లలు మీ మనమరాలు వంశం మారుతుందా లేదా? బయట ఎలాంటి ఎక్కడ ఉందా? అదే అర్థం చేసుకోవడం చెప్తున్నా. గుడ్ మార్నింగ్. నా పేరు బీవీ. ఇక్కడ హైదరాబాద్ పక్కన కుద్దులాపూర్. ఇందులోకి రాకముందుకు 15 సంవత్సరాలు వ్యవసాయం పని చేసిన. 24 గంటలు జనం తీసుకొని వ్యవసాయం పని చేసిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. ఎగిరెగిరి దంచిన అదే కూలి, ఎగరకుండా దంచిన అదే కూలి. 15 సంవత్సరాలు వ్యవసాయం పని చేసినాక ఎనకకు మళ్ళీ చూస్తే నా రాషన్ బియ్యం మారలే, నేను మారలే, నా ఇల్లు మారలే, నా పొజిషన్ మారలే. అదే పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నా. పక్కన నాకు తేడా ఏంటి? పక్కన ఆదివారం నాడు ఉంటారు, శనివారం ఉంటారు, పండుగ పబ్బులకు ఇల్లు ఇస్తుంది. కూలి నెలలు చేసి 24 గంటలు చేస్తున్న పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిపోలేకపోతున్నా. మరి రేపు నా పిల్లల పరిస్థితి కూడా ఇదే, అవునా కదా? ఇంకేమైనా కొత్త ఉంటుందా? తాత వ్యవసాయం చేస్తున్నాం, తండ్రి చేస్తున్నాం, మనం కూడా అలా చేస్తున్నాం. వాళ్ళు కూలి పని చేస్తాం, మనం కూలి పని చేస్తున్నాం. అలాంటప్పుడు ఒక ఆలోచన వచ్చి వ్యవసాయం పనిలో నెలకు డబ్బులు వస్తాయా? అది 15 సంవత్సరాల క్రితం. అప్పుడు ఇప్పుడు 15 సంవత్సరాలు స్కూల్లో చూసినా. 30 సంవత్సరాల క్రితం 24 గంటలు పని దొరికేది, 15 రోజులు ఇంట్లో కూర్చునేది. అదే వ్యవసాయం పని ఇప్పుడు పనులు ఉన్నాయా? కోత మిషన్ వచ్చింది, నాటు మిషన్ వచ్చింది. 100 మంది గుంతదొయ్య పనిలో గంట సేపట్లో జేసీకి వచ్చి తీస్తుంది. గంట సేపు ఒకప్పుడు ఇల్లు వేయడానికి, స్టాప్ వేయడానికి జనాలు పోయేది. ఇప్పుడు ఎవరు పోతురు? మిషన్. డబ్బులు ఒక బిల్డర్కి ఇస్తే ఓన్లీ పాలు పోయించుకోవడానికి ఇంట్లో పోతున్నాము. మనలాంటి వాళ్ళకి పనులు లేక రైతు వ్యవసాయం చేసి అలవాటు పడ్డ రైతు అప్పుల పాలై హైదరాబాద్ లో వాచ్మెన్ కొంటుండు, అవునా కదా? ఇక్కడ అందరం వచ్చి ఏం చేస్తున్నాం అంటే కథ ఉన్నోళ్ళ దగ్గర మనం డబ్బులు పని చేస్తున్నాం. దీనికి పని చెప్పట్లేదు, దీనికి పని చెప్తున్నాం. నేనేం చెప్తున్నా, నాకు కాలేజ్ వచ్చి ముందు నా పిల్లల్ని చదివించుకోవాలని పని ఎత్తుకోవడం స్టార్ట్ చేసిన. పని ఎత్తుకోవడానికి స్కూల్లో ఆయాగా పడతారంటే నా పిల్లలు అందులో వేసి 3,000 ఇస్తాం. మా మేడం అంటే స్కూల్లో జాయిన్ అయినా అలా 3,000 నుంచి మొదలు పెడితే 8,000 రావడానికి 15 సంవత్సరాలు పట్టింది. స్కూల్లో 500 పెంచడానికి సంవత్సరం స్కూల్లో పని చేయాలి. మళ్ళీ చెప్తున్నా, స్కూల్లో టీచర్ కాదు ఆయమ్మని. అలా 15 సంవత్సరాలు పిల్లల దగ్గర సేవ చేస్తుంటే ఎవరికైనా ఈరోజు అప్లైకైనా పక్కింట్లో ఫ్రెండ్ లాగా దయ్యం లెక్కనే కనపడతారు. ఏ దేవుడు రాడు వచ్చినా శాపాలేడు పాపాలేడు, అవకాశం మాత్రమే ఇస్తాడు. ఆ అవకాశం గ్రేట్ లీడర్ బిఎంసీఎం పాఠశాల రూపంలో వచ్చింది. గట్టి క్లాస్. పాఠశాల మా రూట్ కండక్టర్ చాలా మంది చూసినప్పుడు హాలిడే రోజు ఈవినింగ్ పిల్లల్ని 3 గంటలకు అయిపోయి కూడా 7 గంటలకు నా పిల్లలు నాతో పాటు వస్తాయి. మీరు చేసే పని ఏంటి? మీ పిల్లలు మీతో పాటు ఎందుకు వస్తున్నాడు అడిగి. మీ స్కూల్లో ఆయాగా చేస్తే పిల్లల్ని సాయంత్రం తెచ్చుకుంటా అంటే ఎంత ఇస్తారంటే 8,000 అన్న. బస్ పాస్ 1000 రూపాయలు, మిగిలేదు ఎంత చెప్పాలి? 7,000కి ఇన్ని రోజులు చేస్తున్నారు. మీ పని మీరు చేసుకోండి. ఆదివారం నాడు ఒక మీటింగ్ ఉంది, వరసతలపురంలో మీటింగ్ రమ్మన్నాడు. ఏం చేయాలి అన్న, ఇందులో ప్రొడక్ట్ ఉంటాయి, నేను ఇందులో రైస్ బ్లెండర్ వాడుకున్న గ్యాస్ ట్రబుల్ తగ్గింది. వేరే వాళ్ళకి 4 చెప్పిన, నాకు 18,000 వస్తున్నాయి, మీరు ఒక గంట టైం ఇవ్వండి, ఏందో తెలుసుకోండి అని చెప్పాడు. ఏం చెప్పాడు? నేనేం ఆలోచించానంటే చిన్నప్పటి నుంచి పని చేస్తే డబ్బులు వస్తాయి, వాడుకొని ఏడే వాళ్ళకి వస్తాయన్న విషయం నేను ఎన్నడూ వినలే. ఎందుకంటే అదే జమానంలో మనం ఒకప్పుడు ఎడ్ల బండి ఉండే, ఇప్పుడు ట్రాక్టర్ వచ్చింది. నా రోజులైతే ట్రాక్టర్ పోయి జేసీబీ నడుస్తుంది బాగా. నేను ఎడ్ల బండి లోకంలో ఉండి ఏం ఆలోచించానంటే ఇలాంటి ఎన్ని మాయ మాటలు. పని చేస్తే డబ్బులు వస్తాయి కానీ నోటి మాట చెప్తే డబ్బులు వస్తాయా? ఎవరో మీకు మోసం చేసిరు, గవర్నమెంట్ జాబ్ కాబట్టి నాకు చెప్తే చెప్పిన మా ఊర్లో ఎవరు చెప్పకండి, మీ జాబ్ కూడా కొనిపిస్తాను చెప్పిన. కొనాలంటే ఏడ కొనాలి అన్న, వరసతలపురం కొనమని. ఇప్పుడు మీకు వచ్చే కుక్కడపల్లి ఇక్కడ కొనమని. మా ఊర్లో కిరాణా షాప్ లో పక్కన షాప్ లో వదిలిపెట్టి దూరం రావాలంటే ఆటో కిరాయి 50 రూపాయలు. అదే 50 రూపాయలు పెడితే కిరాణా షాపుల్లో 2 సబ్బులు ఎక్కువ వస్తాయి. వస్తాయా? అలాంటి నేను సార్ చెప్పి ఆలోచించలే, నాకే తెలివి ఎక్కువ ఉందని 3 నెలలు సతాయించిన. ఒక్క మీటింగ్ రా మేడం, మీ తలరాత మారిపోతాడు. నా తలరాత కాదు, నేను ఎప్పటి నుంచో చూస్తున్నా.
ఇలాంటి కంపెనీలు లేచిపోతే నీ జాబ్ కూడా కొనిపిస్తాను చెప్పిన. ఎందుకంటే ఎడ్ల బండి లోకంలోనే ఉన్నా నేను. ఇంకా చెప్పి చెప్పి బెజార్ వచ్చి బస్ స్టాప్ లో బస్సు ఆపకుండా పోయింది. నేను ఆయన పోవాలంటే బస్ ఎక్కాలి, బస్ ఎక్కాలంటే ఊరికి వచ్చే 2 బస్సు. నాకు అర్థమైంది లేడీస్ కి ఉపాయం ఎక్కువ. అమ్మగారింటి బోనాలకు పోమంటే 3 రోజులు ముందు పోతాం, అత్తగారింటి పోవాలంటే పని చేయబడుతుంది, ఎగ్జామ్స్ ఉన్నాయి రేపు పనిగా పోతాం. అవునా కదా? నాకు కూడా తెలివి వచ్చి నేను ఏమనుకున్నంటే బిజినెస్ చేయడం తర్వాత సంగతి, మీటింగ్కే రమ్మంటుండు కదా, మీటింగ్ పోయి ఇని సూపర్ ఉంది మా ఊళ్ళు వద్దంటారు అంటే నా జోలికి రాడాయన వస్తాడా? రాడు వల్ల ఒక మీటింగ్కి వెళ్ళిన. మీటింగ్ పోయేసరికి 60-70 మంది జనాన్ని చూసిన. పోయమ్మ ఈయన కూడా బస్సు ఆపలేదు, అందుకని వీళ్ళు వచ్చి మీటింగ్ లో కూర్చుని అనుకున్నా. నేను పోయింది అదే కాబట్టి కనపడ్డారు చెప్పడం స్టార్ట్ చేసి, ఒక ఆమె హెల్త్ సప్లిమెంట్లు, ఒక ఆమె అగ్రికల్చర్ బ్యూటీ ప్రొడక్ట్లు ఇవన్నీ వాడుకున్న వేరే వాళ్ళు చెప్పినా 5,000, 10,000, 30,000 అంటారు. అందులో ఒక ఆమె ఆశ్రమాలకు ఒక్కటి నచ్చింది. ఎందుకు నచ్చిందంటే ఆమెకున్న రోగమే నాకుంది. కానీ నాకు డౌట్ వచ్చింది, డాక్టర్ దగ్గరికి పోతే ఏ గోల్ ఇచ్చినా వేసుకుంటాం, మరి నేను డబ్బాలు చూపిస్తున్నారు, అదే నేను డబ్బాలు వేసుకుంటే నా కాలు చేతులు ఎవరి పడిపోతే ఎవరు గ్యారెంటీ ఇస్తారని అడిగా. ఆమె నా ముందర వేసుకొని చూపించింది. మీకు తెలియదమ్మా, ఒకప్పుడు పెద్ద మనుషులు తిన్న ఉంటారు, ఇది కలమందతో చేసింది, ఇది ఉసిరికాయతో చేసింది, ఇది పుట్టగొడుగుతో చేసిందని చెప్పి వేసుకొని చూపించింది. మీటింగ్ అంతా అయిపోయినాక ఎవరిదైనా ప్రాణం మీద ప్రయోగం చేస్తారా? ఆమెదైన ప్రాణమే, నాదైన ప్రాణమే. మీటింగ్ అయిపోయినాక 4 డబ్బాలు తీసుకొని రైస్ బ్రాండ్ అని తీసుకొని పోయినా. రోజు వాడుతుంటే 27 రోజులే పూర్తిగా తగ్గిపోయినాయి. గట్టి క్లాస్ పడుతుంది. మీరన్నా నేను హాస్పిటల్ పోతాం, తక్కువ చేయడం చెప్తామా లేదా? నేను నలుగురికి చెప్పిన, ఎక్కడ దొరుకుతుంది అక్క అంటే పాండుసార్ నెంబర్ ఇచ్చిన. అందరు పాండుసార్ చేస్తే ఎలా ఉన్నాయి మేడం అంటే సూపర్ ఉన్నాయి అన్న. బిజినెస్ ఇదే మేడం చెయ్యండి. మళ్ళీ చెప్తున్నా, నాకు చదువు రాదు, నేను బిజినెస్ చెయ్యను. సూపర్ ఉన్నాయి సార్, బాగున్నాయి. పేస్ట్ వాడుకున్న పండుగ ఇది మా అత్తమ్మ 3 రోజులు కొన్నాడు మోషన్. ఈ వంటలను వాడే వల్ల ఫ్రీ మోషన్ అవుతుంది, ఇదే ప్రోడక్ట్ వాడతా చెప్పిన. మీరు బిజినెస్ చేయకుండా పర్వాలేదు, చాలా మంది నన్ను అడుగుతారు, వాళ్ళ స్టోర్ తెలియదు, మీకు తెలుసు కదా, వాళ్ళని తీసుకొచ్చి నాకు అప్పచెప్పండి అన్నాడు. నేను చేసిన మంచి పని అనేది 4 తీసుకొచ్చి ఒక మీటింగ్ లో కూర్చోబెట్టినా. ఆ 4 మీటింగ్ అనేది ఎవరెవరికి ఏం వాళ్ళు కొనుక్కున్నారు. రెండోసారి ఇక్కడికి వచ్చి కొనాలంటే బాగుంటుందా బాగుంటుందా? బాగుంటే వేరే వాళ్ళు చెప్పే గుణం ఉంటది. అవునా కదా? మీకు తెలుసో తెలీదో, మనం రోజు వేరే బిజినెస్ వేరే వాళ్ళకి ప్రమోట్ చేస్తాం. మన దగ్గర కిరాయికి ఎవరైనా దిగిన అనుకో, పక్కన అక్క కిరాణా షాప్ 700 చూపిస్తాం, టైలర్ షాప్ 700 చూపిస్తాం. సార్ వాళ్ళు మొబైల్ కొన్నా వేరే వాళ్ళు చెప్తారా లేదా? అలా వాళ్ళ 4 కాస్త చుట్టాల పక్కన చెప్పుకొని 3 నెలల తర్వాత 7,450 రూపాయల చెక్ వచ్చింది. నా జీవితాన్ని మాత్రం చెక్కు కట్టేగా. ఆ చెక్ వచ్చినప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఇదే జీవితానికి పొద్దున పోయి సాయంత్రం వరకు పిల్లల దగ్గర మూతులు ముట్లు కడితే నేను వెళ్ళినా 8 గంటల టైం రోజు పోగానే 7 పెట్టాలల్లా. నెలలో 3 సార్లు లేట్ అయితే ఒక జీతం కట్టింది. అయినా కిరాణా షాప్ లో కొనాలి, సబ్బు సరుకు పేస్ట్ కొన్నా. మరి ఇక్కడ కొత్తగా ఏం చేసినా, అక్కడ కొనేది ఇక్కడ కొన్నా. కొని 4 చెప్పిన, 4 చెప్తే 7,000 వచ్చినాయి. ముందు డబ్బులు ఎలా వస్తున్నాయో నాకు తెలియాలి. తెలియాలంటే ఎక్కడికి పోవాలి? ఎక్కడికి? మనోళ్ళు తెలియాలంటే మీటింగ్ రాదు, పక్కింటి నిజంగానే వస్తాయి డబ్బులు. అవునా కదా? అప్పుడు ఏం చేసినట్టు వచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని మీటింగ్ ఇష్టపూర్తిగా వెళ్ళినా. 7,000కి 30 రోజులు పని చేస్తున్నా, బయట కొనుక్కున్నా. నేను ఎలా వచ్చినాయి నాకు తెలియాలని మీటింగ్ లో కూర్చున్నా. మీటింగ్ లో కూర్చున్నాక సార్ వాళ్ళు చెప్పినట్టు అంత రాశిలు కంపెనీ సమాచారం చెప్పి నాకు ఇంత కూడా బుర్రకెక్కాలి. ఒకసారి వచ్చి ఏం చెప్పిందంటే కొబ్బరి బొండం మంచిదా థమ్సప్ మంచిదా అన్నాడు. ఏది మంచిది? అందరు చెప్పాలి. తాత తాగి తండ్రికి చెప్పిండు, తండ్రి తాగి మనకి చెప్పిండు, బిడ్డ కొబ్బరి బొండం మీద తాగు, ఇక్కడ లేకుండా 7 కేజీలు తెప్పించుకొని తాగు అని చెప్తారు. మనోళ్ళు డాక్టర్ తాగమంటే చుట్టాలు మనోళ్ళు పక్కింటిలో వస్తే బాబు 2 కొబ్బరి బొండాలు తీసుకురాని చెప్తాం. కానీ ఇప్పుడు ఏం తాగుతురు? తాగమని ఎవరు చెప్పారు? ఆయన సినిమాలు వస్తే చూసేది మనం ఆరోగ్యం కోరేటాలైతే కొబ్బరి బొండానికి యాడ్ చేయొచ్చు కదా. ఆయనకి మనం ఏమైపోయినా పర్వాలేదు. ఆయన 1/2 లీటర్ పట్టుకొని దమ్ము నన్ను గుట్టలు దొరికితే ఆయన 2 లీటర్ల బాటిల్ మనం తాగుతుంది. 2 లీటర్ల బాటిల్ తాగి బిల్డింగ్ ఎక్కి దూకితే కాలం చేయగలుగుతుంది. ఆయన
తాగే వాటర్ బాటిల్ 1200 అంట. ఆయన థమ్స్అప్ తో అధికారులు కూడా కలుపుకోరట మహేష్ బాబు. నేను మహేష్ బాబు తప్పట్లే, ఆయన ప్లేస్ నేనున్నానే చేస్తా, కావాల్సిన అదే మహేష్ బాబు ఆడిస్తున్నారు, మనం తాగుతున్నాం. పాపం హాస్పిటల్కి అర్థమైపోయింది. హాస్పిటల్కి వస్తారు ఎలాగో కొబ్బరి బొండం తాగుతారు, థమ్స్అప్ తాగి హాస్పిటల్ పడతారు. ఎలాగో మరి డాక్టర్ తాగమంటే కొబ్బరి బొండం తాగుతారు, హాస్పిటల్ కొబ్బరి బొండం హాస్పిటల్ పక్కనే కొబ్బరి బొండం పెట్టి అవుతుంది. తాగమని ఎవరైనా చెప్తారో మనమే ఎత్తుకొని పోతున్నాం, మనమే పోతున్నాం. ఒకప్పుడు క్లోజప్ కోల్గేట్ తోమినప్పుడు పళ్ళు, ఒకప్పుడు పళ్ళ పుల్లలు వేసినప్పుడు ఏ పట్టి నొప్పి లేదు. క్లోజప్ కోల్గేట్ ఏమంటే వేస్తున్నామో గల్లీకి ఒక 50 హాస్పిటల్ అయింది. అవునా కదా? నేనేం చెప్తున్నా అంటే చాలా మంది ఎవరో చెప్పింది కాకుండా ముందు నువ్వు వాడాలి, వాడి బాగున్న విషయం వేరే వాళ్ళకి షేర్ చేయాలి. సంతూర్ మెడిమిక్స్ ఏది మంచిదో మనకు తెలుసు. రోజు సంతూర్ వాడతాం, దుర్ద ఉండేది మాత్రం మెడిమిక్స్ పోతున్నాం. రోజు క్లోజప్ కోల్గేట్ వాడతాం, పంటిలో పోసడం మాత్రం మంచి పేస్ట్ పోతున్నాం. మనకు నచ్చింది వాడట్లే, వేరే వాళ్ళు చెప్పేది మనం వాడుతున్నాం. అది కూడా అంతే. ఒక ఆమె ఎవరంటే మహేష్ బాబు ముందు స్వావు అంటాడు, వాళ్ళ పాప వచ్చి మమ్మీ అంటది, పోయి అమ్మ నారాయణ అమ్మాయి అనుకున్నాను ఫీల్ అవుతాడు మహేష్ బాబు. మరి మనం అదే సంతూర్ పెడతాం, మనం పిలిచిరా సంతూర్ వాడితే అమ్మ కాస్త అమ్మాయి అవుతుందా? గుట్కా తినమని సెలబ్రిటీ ఆడిస్తుంది, మంచిదా చెడ్డదా? మంచిదా చెడ్డదా? చెడ్డది. అదే సల్మాన్ ఖాన్ షాప్ తినరు, వాళ్ళు తినమని మనోళ్ళు తిని గుట్కలు పెట్టి గుట్కలు తిని గుడ్డు పెట్టి వస్తుంది. కొబ్బరి మండ లాంటి ప్రొడక్ట్ టీవీలో పేపర్లో ఇయ్యా తెచ్చిడ పెట్టినా డబ్బు ఉన్నకి సంబంధించదా లేనికి సంబంధించదా? ఎవరికి కష్టపడేది మీరు, నలుగురు చెప్పేది మీరు. అదే తెచ్చి పెట్టినాం, వాడుకో ఆరోగ్యంగా వాడుకో, ఆదాయం కావాలంటే నలుగురు షేర్ చేసుకో, 30 మీటింగ్ సటెడ్ గా నీకు అర్థమవుతుందని చెప్పి. అప్పుడు నేను మునిగేది ఏమైనా ఉందా? ముంచేది ఉందా? అదే నలుగురు వేరే విషయం చెప్తాను, చెప్పొచ్చా లేదా? నలుగురు చెప్తాను 7,000 వచ్చింది, ఇంకో నలుగురు చెప్పొచ్చా లేదా? అప్పుడు పూర్తిగా అర్థమైనాక శనివారం ఆదివారం నాకున్న పరిచయాలు తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టాం. మీటింగ్ లో కూర్చోబెట్టాక 3వ నెల వచ్చినప్పుడు 10,000 వచ్చింది. ఎంత? 15 సంవత్సరాలు స్కూల్లో ఆయాగా 8,000. ఓన్లీ 3 నెలలు పార్ట్ టైం చేస్తే 10,000 వచ్చింది. అదే టైంలో మేడం ఒకటే ఒక బూట్ క్యాంప్ రాని అని చెప్పాడు. ఎక్కడికి? ఎక్కడ సార్ అని చెప్పిన కోటప్ప కొన్నాడు. పద్దూరు పక్కన కుక్కడపల్లి హైదరాబాద్ పెట్టి కోటప్ప కొండకు రావాలంటే 2,000 రూపాయలు టికెట్. మీటింగ్ దండం మీకు దండం అని చెప్పా. లేదు మేడం మీకు ₹1,00,000 కావాలంటే కోటప్ప కొండకు రావాలి, అదే 1,00,000 3 తరాల వరకు వస్తుందని చెప్పిండు. నాకు అర్థమైంది. 15 సంవత్సరాలు స్కూలు, 15 సంవత్సరాలు వ్యవసాయం, 30 సంవత్సరాలు దాటానికి 10 సంవత్సరాలు చేసే వయసు ఉందనుకో. 10 సంవత్సరాలు నాకేమైనా లక్షించే అవకాశం ఉందా? అలాంటప్పుడు అదే నా ఇష్టానికి దావతులకు పక్షుల పబ్బానికి స్కూల్లో డ్యూటీకి పోతే చచ్చిపోయిన నాయనమ్మని 3 సార్లు చంపి చెప్పింది మా మేడకి. మేడం ఈ రోజు రాలేదు, ఇక్కడ పోయింది పెళ్లికైనా సార్ మా నాయన చచ్చిపోయిందని చెప్పి. చచ్చిపోయినట్టు తొందర సార్ లేవు, అవునా కదా? అదే మీటింగ్ ఇష్టం లేక సార్ రాలేదు సార్ ఇలా అని చెప్తారు. అప్పుడు అర్థమైంది అదే మేడంకి అబద్ధం చెప్పి ఒక బూట్ క్యాంప్ పోయినా. 2,000 రూపాయలు టికెట్ పెట్టుకున్న బూట్ క్యాంప్ పోతే ఇక్కడ 10,000 వచ్చినప్పుడు అమ్మాయిలందరూ ఎవరు వస్తలేరు. ఇలాంటి వస్తువులు చూసినప్పుడు రేట్లు ఎక్కున్నాయి, నలుగురిలో కంపెనీ చేసిపోయిందని చెప్తుంది. ఇక్కడ ఎవరు కొట్టలే, ఎవరు రావట్లేదు. నేను ఆపేద్దాన్న టైంలో కోటప్పకొండ బూట్ క్యాంప్ పోయి 2 రోజులు మీటింగ్ అటెండ్ అయిన తర్వాత నా పేరు లలిత మంది చదువుకుంది, 4వ తరగతి, నా వయసు 60 సంవత్సరాలు, నాకు 1,30,000 అని చెప్పింది. మా ఇంటి పక్కన చుట్టాలు పక్కన ఒక్కరన్నా చేయమని చెప్తలేదు, అందరు చెప్తుంది. మరి 60 సంవత్సరాల వయసు ఆమె 1,30,000 తీసుకున్నప్పుడు 10 మందిని కొట్టేటట్టున్నా. నాకేం పుట్టింది రోగం అని క్వశ్చన్ వేసుకున్నా. చూడాల్సిన ఆమె చెప్పుని చూడొద్దు, ఆమె ఏం చేసుకొచ్చిందో మీరు అది చేయాలని చెప్పింది. చెయ్యాలా లేదా? చెయ్యాలా లేదా? వరి పంట వేసి చెయ్యాల్సింది మొత్తం చేసిన 6 నెలలు వెయిట్ చేయాలి. పంట రావాలంటే 3 నెలలకే కోస్తాంటే గడ్డి కోసుకోవాలి. ఇంట్లో ఇది కూల కొట్టాలంటే అరగంట పడుతుంది. మీ దగ్గర కోట్లు కొన్న కట్టాలంటే సంవత్సరం పడుతుంది. తల్లి ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే 9 నెలలు వెయిట్ చేయాలి. తీరిక, కోరిక, ఓపిక, కనబడాలి, నిలబడాలి, నిలబడాలి. ఇవి చేసుకుంటూ పన్నెంకాల పరిగెత్తు పైసా నియంకాలకు వస్తుందని చెప్పింది. అదే టైంలో గవర్నమెంట్ జాబ్ రావడమే అదృష్టం. గవర్నమెంట్ జాబ్ రాక మరి నా చుట్టాలు పక్కలు పెళ్లినై పిల్లలు పుట్టినప్పుడు ఎగ్జామ్ రాస్తుంది, అవునా కదా? మరి ఈ కంపెనీ ఎంత గొప్పదైతే గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టి ఒక 3 సంవత్సరాలు పట్టుకుంటే నేను లేకపోతే నా భార్యకు వస్తాయి, నా భార్య లేకపోతే నా పిల్లలకు వస్తాయి, 3 తరాల వరకు వస్తాయని చెప్పింది. నాకు అదొక్కటే కనెక్ట్ అయింది.
చదువు అడగట్లేదు, వయసు అడగట్లేదు, పెట్టుబడి అడగట్లేదు. బయట 30 సంవత్సరాలు చేసినా మరి నేను చేస్తేనే వస్తున్నాయి, నేను చేయకపోతే వస్తున్నాయా? నేను ఒకవేళ ఇంట్లో కూర్చున్నా మా మేడం ఇసుదా మీరేం చేస్తారంటే 10-20 జాబ్ లో బిజీ 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 అని అంటారు. ఈ తిరుపతికి చెరువుగట్టు పోవడానికి కారు తీసుకొని పోతున్నాం. 4 కార్లు ఉండగా 4 టైర్లు ఉండగా ఎక్స్ట్రా టైర్ ఎందుకు తీసుకుపోతారు చెప్పండి? ఎందుకే ఉన్నది సడన్ ఏమైనా ఖరాబ్ అయిపోతే ఎమ్మడి ఇప్పేసుకోవడానికి 2 రోజులు పోయించడానికి ఎంత ఎక్స్ట్రా టైం తీసుకోబోతురు. మనల్ని నమ్ముకొని భార్య పిల్లలు ఫ్యామిలీ మనం చేసే జాబ్ గ్యారెంటీ. మీరు లేకపోతే డబ్బులు ఇస్తారా? మీరు లేకపోయినా తెల్లారి పిల్లలు రోడ్డు మీద పడాలి. ఏ చుట్టాలు పక్కలు ఎవరు చూడరు. 2 రోజులు పోయించడానికి ఏమో మీకు అవసరం ఉండదు. జీవితాంతం మనం నమ్మే ఫ్యామిలీకి మాత్రం సైడ్ ఇన్కమ్ అవసరం లేదు. జాబ్ 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 అని జాబ్ వెనకాల పడి 20-30 సంవత్సరాలు చేసి బాసు కోపంతో మనం వెళ్ళిపోవాలి, మన కోపంతో మనం వెళ్ళిపోవాలి. ఆ రోజు అర్థమైంది, నేను చేస్తే నా ఫ్యామిలీకి దేవుడు పిలిస్తే నేను పోవాలి. అప్పుడు నా ఫ్యామిలీ దిక్కేవారు చేస్తే వెస్టేజ్ చేయాలి అని అదే కోటప్పకుండా డిసైడ్ అయ్యి వచ్చి గట్టిగా పట్టుకుంటే నా దగ్గర అలవాట్లు మార్చుకున్నా. పక్కింటి ముచ్చట్లు, ఎన్నింటి ముచ్చట్లు, టీవీ సీరియల్ మొత్తం పక్కకు పెట్టినా. 24 గంటలు మీటింగ్ ట్రైనింగ్ ఉన్నప్పుడు పరిచయం తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెడితే నేను జాయిన్ అయ్యి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో 1 సంవత్సరం వరకు చెక్కు రాకపోయినా మైండ్ సెట్ ఎందుకు చేంజ్ చేస్తున్నా అంటే ఇందులో జాయిన్ రాకముందైనా బయట కిరాణా షాప్ లో కొంటున్నావా లేదా? రూపాయి రాకుండా కొంటున్నావా లేదా? ఆడ కొనేది ఏంటంటే కొనుక్కుంటూ టీం తయారు చేస్తే ఈ రోజు ఇప్పుడు నాకు ఒక నెలకి 5,89,453 ఆయమ్మకి చదువురాని ఆయమ్మకి 5 లక్షలు ఇచ్చే అవకాశం భూమి మీద ఎక్కడ ఉందా? ఉంది అని మీరు చూపిస్తే నా చెక్ మొత్తం మీకు రాసి చేస్తారు. అదే ఈ ఆయమ్మ అనే రోజు ఇంట్లో పడుకున్నా వస్తాయి. దేవుడు పిలిస్తే పోయినా ఎప్పటి వరకు వస్తాయి? ఎప్పటి వరకే? 3 తరాల వరకు వస్తాయి. ఇది ఆలోచించండి. దండం పెట్టిన జాబ్ 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 అనగానే మనం చేసే జాబ్ బాగా బాగుపడుతున్నాడు. మన కాదు. నేను కూడా 15 సంవత్సరాలు స్కూల్లో చేసిన లాక్డౌన్ లో నా జీతం పోయింది. గాలికి తూర్పున పడక పోయినట్టు పోయింది. టీచర్ పిల్లలకి ఆన్లైన్ క్లాస్ నడిచేవాడు జీతాలు ఇచ్చి రాయమ్మ తీయలే ఇచ్చిరా. అప్పుడు అర్థమైంది 30 సంవత్సరాలు నాకు మొత్తం శ్రమ పోస్తే తీసి అవతల పడేసిర్రు. రేపు ఇంకా 10 సంవత్సరాలు మారే అవకాశం ఉందా? అలా డిసైడ్ అయ్యి 1 సంవత్సరం చెక్కు రాకుండా నిలబడితే 4 సంవత్సరాలు చెక్కు రావాల్సిన 4 లక్షలు. సంవత్సరం టీం తయారు చేసిన సంవత్సరం పడితే 1,89,000 చక్కెర వడ్డీ రూపంలో వస్తుంది. జీతం నెలకి 8,000. ఒక్క రోజుకి ఎంత పడుతుందో మీరే లెక్కేసుకోండి. సంవత్సరానికి 80,000 స్కూల్లో ఆయమ్మ జీతంలో 500 పెరగాలంటే పిల్లల్ని కొట్టొద్దు, తిట్టొద్దు, పేరెంట్స్ దగ్గర డబ్బులు అడగదు. అవునా కదా? అలా నిలబడి 1 సంవత్సరం చెక్కు రాకుండా నిలబడితే ఈ రోజు 10,000 తక్కువ 6 లక్షలు తీసుకుంటుంది ఒక ఆయమ్మ. దేని ద్వారా? అందరూ వస్తారా? నాకు ఇంతవరకు నా ఫ్యామిలీ ఎవరు రాలే, చుట్టాలు పక్కల అన్నములు ఎవరు రాలే. ముందు నువ్వు తెచ్చుకో, మేము చూస్తా అని చెప్పేది. ఇప్పుడేమంటాడు గట్టి చెప్పలేదు, ఇప్పుడు 6 లక్షలు వస్తున్నాయట రాళ్ళు. ఒక్కటే అనుకున్నాం, ఎవరైతే రానన్నోళ్ళు మీరే నాకు తెలుగు సమాధానం. సార్ ఒకటే చెప్పాడు, సార్ చుట్టాలు వస్తలే పక్కింటి వస్తా అంటే కడుపు నొప్పి లేస్తే గోలు ఎవరేసుకోవాలని వీళ్ళు ఎవరేసుకోవాలి. అప్పుడే మనం పోతాం డాక్టర్ దగ్గరికి, మీటింగ్ రమ్మంటే పక్కింటి అవసరం చెప్తాం. అప్పుడు అర్థమైంది, పిలిస్తే రాళ్ళు జీవితం నాది, నా పిల్లలు, నా సంసారం, నా వంశం బాగుపడాలి. భూమి మీద దేవుడు ఇచ్చిన అవకాశం వేస్టేజ్ దీనికన్నా మించింది లేదని ఎవరెవరో చెప్పిన వాళ్ళ దగ్గర చెవిటామ లెక్క నటించిన. గెలిచేంత వరకు చెవులు మూసుకో, గెలిచిన తర్వాత నోరు మూసుకోమని చెప్పిన సార్. ఆలోచన ఈ రోజున సార్ చెప్తా. సార్ ఏమనంటే, సరే మేడం ఇంటికి ఎవరు వస్తలేరు, రేపు ఎంపీ నగర్ దగ్గర రేవంత్ రెడ్డి సార్ వచ్చి 10,000 ఇస్తా అంటాడు, పక్కింటిలో తీసుకుని రాన్నాడు. సార్ పక్కింటి ఆ టైం రాస్తా, నేనైతే వస్తాను, నేను వెళ్ళాను. మీటింగ్ రేవంత్ రెడ్డి వచ్చి 10,000 ఇస్తా అంటే మనం పోతాం. మీటింగ్ అయితే మనం పక్కింటి ఆమె చూస్తాం. అప్పుడు మీటింగ్స్ ట్రైనింగ్స్ వచ్చి మైండ్ సెట్ చేంజ్ చేసుకున్నాం. ఎవరు రారు, ముందు నేను గెలవాలి, గెలిస్తే వాళ్ళే వస్తారు అని మెల్లమెల్ల టీం తయారు చేసుకొని ఒక 4 సంవత్సరాలు గట్టిగా ఫోకస్ చేస్తే బిఎన్ రెడ్డి పక్కన తుర్కెంజాల్లో 1,60,00,000 పెట్టి వస్తే ధర ఇల్లు తీసుకోవడం జరిగింది.
చేసే స్థాయి